పొలిటికల్ కరప్షన్ ఇది చాలా చిన్న పదం, చాలా ఈజీ పదం, అందరికీ తెలిసిన పదమే. ఇది ఒక మండల స్థాయిలో జరుగుద్ది, ఒక గ్రామ స్థాయిలో జరుగుద్ది, రాష్ట్ర స్థాయిలో జరుగుద్ది, కేంద్రం స్థాయిలోనూ జరుగుద్ది. ఉదాహరణకు పొలిటికల్ కరప్షన్ అనేది డైరెక్ట్ కరప్షన్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ స్కాముల రూపంలో ఉండొచ్చు, కుంభకోణాల రూపంలో. డైరెక్ట్ కరప్షన్ అంటే గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్ 1,00,000 రూపాయలు పని చేశాను అని చెప్పి, ఒక 20,000 రూపాయలు పని చేసి 1,00,000 రూపాయలు పని చేశానని చెప్పి 1,00,000 రూపాయలు డ్రా చేసుకొని 80,000 తినేయడం సర్పంచ్ స్థాయిలో జరిగేది. పంచాయతీ నిధులు మా సర్పంచ్ తినేసాడు అని చెప్పి చాలామంది అంటారు కదా, అది పంచాయతీ లెవెల్లో జరిగే కరప్షన్. దేశం స్థాయిలో జరిగేది ఏంటంటే జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు, కార్పొరేట్లకి కాంట్రాక్టులు ఇవ్వడము, వాళ్ళ దగ్గర వాటాలు తీసుకోవడము, కమిషన్ తీసుకోవడం, అటువంటివి. తీర ప్రాంతాలు, సహజ వాయువులన్నీ కూడా ఎవరో ఒకరు కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చేయడము, వాళ్ళ దగ్గర బ్యాక్ ఎండ్లో డబ్బులు తీసుకోవడం, అది పెద్ద పెద్ద కుంపలు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ 20 నెలల్లో పొలిటికల్ కరప్షన్ జరుగుతుందా లేదా? సో మీకు తెలిసి మీరు కూటమి అభిమానులు అయితే జరగట్లేదు, లేదా జరిగినా సహజమే కదా అంటారు. ఒకవేళ వైసీపీ అభిమానులు అయితే మీరు కామెంట్ చేసినప్పుడు జరుగుతుంది, విపరీతమైన అవినీతి జరుగుతుంది అంటారు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, పొలిటికల్ కరప్షన్ జరుగుతున్న మాట వాస్తవమే. కాకపోతే గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో ఎవరైతే సిస్టమ్ని మేనేజ్ చేస్తూ పొలిటికల్ కరప్షన్ చేశారో, ఇప్పుడు వాళ్ళే చెయ్యడమే ఇక్కడ గమనార్హం, గమనించాల్సిన అంశం. సో వాళ్ళతో ఎప్పటికైనా కూటమికి థ్రెట్, డేంజర్ సిగ్నల్స్ తప్పదు. ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పాల్సింది షిరిడీ సాయి. అందరికీ తెలుసు షిరిడీ సాయి ద్వారా జరుగుతున్న కరప్షన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ట్రాన్స్ఫార్మర్లు రూపంలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు, ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళకే ఇస్తారు. 70,000దో 75,000దో లేదా మ్యాక్సిమం 80,000ది 1,50,000కి ఇస్తారు. దాదాపుగా 45%, అంటే 55 రూపాయలది వాళ్ళకు 100 రూపాయలకి ఇస్తారండి, లేదా 50 రూపాయలది వాళ్ళకు 100 రూపాయలకి ఇస్తారండి. ఆ 100 రూపాయలు వెళ్తుంది కదా వాళ్ళ దగ్గర, అందులో ఖర్చు అయ్యేది 50 రూపాయలే కదా, ఆ 50 రూపాయలు మిగులుతుంది కదా, ఆ 50 రూపాయలు తలో కొంత పంచుకుంటారండి. ఇది వైసీపీ హయాంలోనే మొదలైంది, ఇప్పటికీ జరుగుతుంది. వేల కోట్లు వెళ్ళిపోతున్నాయి. దీన్ని ఎవరు మాట్లాడలేరు, ఎవరు కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే అందరూ ఒకటే, అందరూ దొంగలే. ఇప్పుడు ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలా? ఎందుకంటే షిరిడీ సాయి వాళ్ళ తాలూకోలదే కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సోమిరెడ్డి గారు, పట్టాభి గారు అండ్ లంకా దినకర్ గారు, సత్యకుమార్ గారు చాలామంది మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? సో ఇప్పుడు వాళ్ళ మనిషే ఇక్కడ కూడా తింటున్నాడు, వాళ్ళ మనిషి ఆయన దగ్గర తిన్నాడు, ఇక్కడ కూడా తింటున్నాడు. సో రేపు పొద్దున్న అవసరమైతే వాళ్ళ మనిషే కాబట్టి వెళ్ళిపోతాడు. సో షిరిడీ సాయికి వైసీపీ సొంత ఇల్లు, కూటమి అద్దిల్లు. ప్రస్తుతానికి అద్దిల్లో ఉంటున్నాడు ఆయన సేఫ్ కోసం, ఆయన నీడ కోసం. మళ్ళీ రేపు పొద్దున్న ఆ సొంత ఇల్లు అధికారంలోకి వచ్చిందనుకోండి, అక్కడికే వెళ్ళిపోతాడు. సో ఇది అందరికీ తెలిసిందే, పొలిటికల్ కరప్షన్ జరుగుతుంది, పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది ఏఎంఆర్. ఇది చాలా పెద్ద అంశం. షిరిడీ సాయితో పోలిస్తే ఇది చాలా పెద్ద కుంభకోణం, చాలా పెద్ద అవినీతి. ఇది గ్రౌండ్ లెవెల్లో 400, 300. కానీ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతిరోజు రోజుకి ఒక 1,400 వేసుకోండి, 1000 × 400 వేసుకోండి. ప్రతి నియోజకవర్గంలో ఒక 1000 బళ్ళు ఉండొచ్చు, లేదా 10,000 బళ్ళు అయినా తోలచ్చు. ఒక్కొక్క బండి మీద 300-400 తీసుకుంటారు. ఇది ఎలా జరుగుతుందంటే, ఇది కూడా ఈ ఏఎంఆర్ అంటే ఎవరితో తెలుసు కదా, మహేష్ రెడ్డి గారు. వైసీపీ అధికారంలో ఆయనది యాక్చువల్లీ నెల్లూరు జిల్లా. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఈవెన్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కలుస్తుంటారు. సన్నిహితులు అన్నాను కదా, ఇంకా అంతకుమించి నేను ఓపెన్గా చెప్పకూడదు. సో సన్నిహితులు. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు 2 జిల్లాలే ఇచ్చారు. వేరే వేరే జిల్లాలు, ఇప్పుడు గోదావరి జిల్లాలేమో సుధాకర్ వాళ్ళకిను, అండ్ రాయలసీమ జిల్లాలు వేరే వాళ్ళకి, ఉత్తరాంధ్ర జిల్లాలు వేరే వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంటే, గనుల శాఖ ఉంటుంది కదా, గనుల శాఖలో ఎవరైనా రాయల్టీ కట్టకుండా ఆ ట్రాన్స్పోర్టేషన్ చేసుకున్నారనుకోండి, వాళ్ళని వీళ్ళు పట్టుకొని ఆ బిల్లులు అవి చెక్ చేసి వీళ్ళు రాయల్టీ కట్టారో లేదో చూసి వాళ్ళ దగ్గర ఫైన్లు వసూలు చేస్తారు. దీనికి ప్రభుత్వం
ప్రతి నెల వీళ్ళ దగ్గర అంటే ఆక్షన్ వేసి ఇచ్చేస్తుంది. అలా వైసీపీ హయాంలో ఈ సిస్టమ్ వచ్చింది. వీళ్ళు ఏం చేశారు, వైసీపీ హయాంలో కేవలం వీళ్ళకి 2 జిల్లాలే ఇచ్చారు ఏఎంఆర్కి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాలు వీళ్ళకే ఇచ్చేసారు ఇప్పుడు కూటమి వచ్చాక. సో వీళ్ళ వలన ఏం జరుగుతుందంటే వీళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలకు తలా కొంత ఇచ్చేస్తున్నారు నెల నెల. ఎవరికి ఇస్తున్నారు అనేది పేర్ల లిస్ట్ మన దగ్గర ఉంది, బయటికి చెప్పే కొద్దీ ఎమ్మెల్యేలు ఫీల్ అవుతారులే, కానీ అది టైం వచ్చినప్పుడు చెప్తాం. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సరైన రోడ్ పాయింట్లలోన అక్కడక్కడ నియోజకవర్గం మొత్తం మీద ఒక 10 సెంటర్లో 5 సెంటర్లోనూ సీసీ కెమెరాలు పెట్టి ఒక ఆఫీస్ ఒకటి అలాట్ చేసుకొని అక్కడ ఆ దారిలో వెళ్తున్న గ్రానైట్ లారీలు, మట్టి, ఇసుక ట్రాక్టర్లు ఇవన్నీ చూస్తారు. చూసి వాటిని ఆపుతారు. ఆపి నీకు పర్మిషన్ ఉందా, నీకు బిల్లు ఉందా, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు. సో డీవియేషన్స్ ఎంత పెద్ద అనుమతులున్నా ఎంత బాగున్నా ఏదో ఒక డీవియేషన్ ఉంటుంది. సో 4 టన్నులు 3 టన్నులు అని బిల్లులో ఉంటుంది, కానీ వాడు 3.5 టన్నులు తీసుకెళ్తాడు. నిజంగా అది చట్ట ప్రకారం తప్పే, చిన్న తప్పే అనుకోవచ్చు, కానీ తప్పేగా. సో అటువంటి డీవియేషన్స్ వీళ్ళు కనిపెట్టి వాళ్ళ దగ్గర 300 400 తీసుకుంటారు. అది గనుల శాఖ అధికారులు చేయాల్సిన పని, కానీ గనుల శాఖ అధికారులకు అంత పెద్ద సిస్టమ్ ఉండదు కదా. సో అందుకని గనుల శాఖ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి అప్పచెప్పేశారు. వీళ్ళు ఇదిగో సంవత్సరం మొత్తం మీద మేము గనుల శాఖకు 100 కోట్లు కడతాం రాయల్టీ, గ్రౌండ్ లెవెల్లో మేము వసూలు చేసుకుంటాం అని అంటారు అంతే. అలా వసూలు చేసుకొని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ తీసేసుకున్నారు. తీసుకొని ఇప్పుడు ఇది 100 కోట్ల వ్యవహారం అండి, ప్రతిరోజు 100 కోట్ల వ్యవహారం. ఇంకా అది మనం నోట్తో లెక్క పెట్టలేనంత సొమ్ము అనమాట ఇది, తెలుసా. ఇది చూడడానికి చాలా చిన్న కరప్షన్లా ఉంటుంది. మీరు ఇసుక ట్రాక్టర్ తీసుకున్న, మట్టి తీసుకున్న, గ్రావెల్ తీసుకెళ్తున్నా, గ్రానైట్ లారీ తీసుకెళ్తున్నా, గ్రానైట్ ఏమి తీసుకెళ్తున్నా సరే వీళ్ళు ఆపుతారు. వీళ్ళకి హక్కు ఉంది, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర వీళ్ళు టెండర్ పాడుకున్నారు కదా గనుల శాఖ దగ్గర. గనుల శాఖ పర్మిషన్స్ వీళ్ళకున్నాయి. వీళ్ళు ఆ ట్రాక్టర్ను ఆ వెహికల్ను ఆపి ఇదిగో నీకు అది లేదు, ఆ బిల్లు లేదు, ఈ బిల్లు లేదని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. సో అలా వసూలు చేసింది వీళ్ళు 10 రూపాయలు తీసుకుంటే గవర్నమెంట్కి ఒక ₹1 కడతారు, మిగిలిన 9.5 వీళ్ళకి లాభమే. ఇలా లాభం వచ్చిందంతా కూడా కరప్షనేగా జరుగుతుందిగా. ప్రభుత్వానికి వెళ్తున్న ఆదాయం వీళ్ళ జేబుల్లోకి వెళ్తుందిగా, అవునా కదా. సో గనుల శాఖ చేత కదా, అంత పెద్ద సిస్టమ్ లేదు కాబట్టి వీళ్ళు గనుల శాఖకి ₹1 ఇచ్చి 9.5 వీళ్ళు తీసుకుంటున్నారు. ఈ 9.5లో లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైనా అడిగితే ఒక ₹1 ఇస్తారు. ఇది రాష్ట్రంలో బయటకు కనిపించని అతిపెద్ద స్కామ్, చాలా పెద్ద స్కామ్ ఇది. సో ఇది ఒకటి జరుగుతుంది ప్రస్తుతానికి. ఇది రెండోది. ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడు. షిరిడీ సాయి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడో ఈయన కూడా అంతే, ఏఎంఆర్ కూడా అంతే. ఇక మరొకటి మెగా. ఏ పెద్ద కాంట్రాక్ట్ అయినా సరే మన రాష్ట్రంలో మెగాకి ఇస్తున్నారు. ఇప్పుడు పోలవరం ఎవరి చేతిలో ఉంది, మెగా చేతిలో ఉంది. రేపు పొద్దున్న ఏ కాంట్రాక్ట్ అయినా సరే మెగాకే ఇస్తారు. ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం అంటున్నారే, అది కూడా మెగాకే ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇస్తారు, మెగాకే ఇస్తారు. ఎందుకంటే మెగా ఎవరెవరిని మేనేజ్ చేయాలో వాళ్ళని చేసుకొని ఒక సిస్టంలో వాళ్ళు ఒక దీనిలో ఉన్నారు. ఇతను కూడా ఈయన యాక్చువల్లీ కార్పొరేట్ కంపెనీ, పెద్ద కంపెనీ మెయిల్ అనేది, పార్టీలకు సంబంధం లేదు. కానీ టీడీపీ కంటే ఇతనికి వైసీపీనే సన్నిహితుడు అనమాట, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు. సో అంటే నేను ఇక్కడ చెప్తున్నది, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులనే వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు వాళ్ళకే ఇస్తున్నారు, పెద్ద పెద్ద డీలింగ్స్ వాళ్ళతోనే జరుగుతున్నాయి, పెద్ద పెద్ద అవినీతికి కూడా వాళ్ళ మీదే ఆధారపడుతున్నారు. దీనివల్ల ఏం జరుగుద్ది, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వీళ్ళందరూ ఆయనకు సరెండర్ అయిపోయి ఈ 5 ఏళ్లలో జరిగిన అవినీతిని వాళ్ళు బయటకు తీస్తే పరిస్థితి అండి. అండ్ ఇదంతా ఎందుకు జరుగుతుంది కూటమికి తెలియదా అంటే మధ్యలో బీజేపీ ఉంది, మధ్యలో బీజేపీ పెద్దలు ఉన్నారు. సో అందుకు జరుగుతుంది. సో పొలిటికల్ కరప్షన్ మన రాష్ట్రంలో వెచ్చలవిడిగా జరుగుతుంది. అది కూటమికి ఖచ్చితంగా నష్టం తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ లారీలో, లేదంటే ఇసుక ట్రాక్టర్లో, లేదంటే మట్టి ట్రాక్టర్లో గవర్నమెంట్ అధికారులు మైనింగ్ వాళ్ళు ఆపితే పెద్దగా పెయిన్ ఉండదు, అరే మైనింగ్ వాళ్ళు ఆపారని. కానీ మధ్యలో ఎవరో ఆపడం ఏంటి, వాళ్ళు ఎవరో ఒక కుర్రాడు ఉంటాడని అంతే. వీళ్ళు కూడా ఏం చేస్తారు, నియోజకవర్గంలో 10 మందినో 20 మందినో ఏఎంఆర్ వాళ్ళు కుర్రోళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళకు 10,000 15,000 జీతం ఇస్తారు, వాళ్ళు ఆపుతారు, ఆపి ఇవన్నీ ఫైన్ వేస్తారు. లోకల్లో ఒక కార్యకర్త అయినా, అధికార పార్టీ కార్యకర్త అయినా సరే, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడైనా సరే, వాళ్ళు ఆపితే వాళ్ళకి ఫైన్ కట్టాల్సిందే, డబ్బులు కట్టాల్సిందే. సో ఇది
పొలిటికల్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది, పొలిటికల్ కరప్షన్ని పెంచుతుంది. ఇది రాష్ట్రంలో అన్ని చోట్ల జరుగుతుంది, బాగా ఎక్కువ జరుగుతుంది అన్నమాట. సో దీనివలన కూడా ఇబ్బందులు తప్పవు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈ ఇసుక మైనింగ్కి సంబంధించి 2 జిల్లాలకు చొప్పున ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ వాళ్ళ నాయకులకు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నెల నెల కప్పం కట్టించుకున్నారు. మీకు గుర్తుందా? వైసీపీ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మేము నెల నెల కప్పం కట్టాల్సి వచ్చేది అని అన్నారు కదా, ఇదే అది. సో ఇప్పుడు కప్పం ఎవరికి కడుతున్నారు? అది 100 కోట్ల వ్యవహారానికి వెళ్ళిపోయింది. సో ఈ 3 షిరిడి సాయి, ఏఎంఆర్, మేఘ, వీళ్ళు ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు. కూటమిలో కూడా వీళ్ళ హవా కొనసాగుతుంది. పొలిటికల్ కరప్షన్కు వీళ్ళే కీలకమవుతున్నారు. వీళ్ళ ముగ్గురిది మాత్రమే ఇప్పుడు చెప్పా, ఇంకా కొన్ని ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తా డీటెయిల్డ్గా నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.